భయ్యా, ఈ ఫోటోలో ఆవిడని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. కొంచెం గుర్తు చేసుకుని చెప్పండి. ఇటువైపు ఎప్పుడైనా వచ్చిందా? ఆహా, లేదండి. బాబు, ఈవిడ్ని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. ఏమండి, చెప్పండి. ఈ ఫోటోలో ఉన్నవాడిని చూసారా? లేదండి, చూడలేదు. ఇక్కడెక్కడ కనిపించలేదా? లేదండి, కనిపించలేదు. ఏమండి, ఆ? ఈవిడ్ని ఏమైనా చూసారా? చూడలేదండి. సరే అండి. అమ్మా, ఈ ఫోటోలో ఉన్నాము కనిపించిందా? చూడలేదమ్మా. లేదా ఇక్కడెక్కడైనా? తెలీదు. అయ్యో, ఎక్కు ప్రియా. మా అమ్మ త్వరగా దొరికేట్టు చూడు స్వామి. దుర్గతో నాకు 30 ఏళ్ళ అనుబంధం ఉంది. వీడు ఏనాడు తల్లికి దూరంగా ఉండలేదు. దుర్గ కనిపించకపోయేసరికి వీడి మనసు విలువెల్లాడిపోతుంది. ఆ పసి మనసును అర్థం చేసుకుని దుర్గ దొరికేటట్టు చూడు స్వామి. పదరా. నానా, ఏంట్రా? ఒకసారి అటు చూడు. అమ్మ నాన్న, దుర్గా. దుర్గా, నీకోసం వీడు విలువెల్లాడిపోతున్నాడు. అర్థం పర్థం లేని అలకెందుకు? అయినా నువ్వేంటిలా? పద, ఇంటికెళ్దాం. సారీ అమ్మా, వీళ్ళమ్మేమో అనుకున్నా. చూడ్డానికి పెద్దంటి మనిషిలా ఉన్నా. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? ఇలా చెప్పులు తుడవాల్సిన అవసరం ఏమొచ్చింది? కొంతమంది కళ్ళు మూసుకుపోయాయి. అమ్మ అన్న ఆలోచన కూడా నశించింది. కానీ పెంచి పెద్ద చేసిన తర్వాత నువ్వేంటి, నీ లెక్కేంటి అనే పరిస్థితికి వచ్చాడు. అమ్మనే గౌరవం ఇవ్వటం లేదు, నా మాటకి విలువ ఇవ్వటం లేదు. నా మాటకి విలువ ఇవ్వటం లేదు. మనసుకు బాధ వేసింది. వాడిని నేను గుండెల్లో పెట్టి పెంచితే
నన్ను గుమ్మం అవతల మనిషిలా చూశాడు. నా కన్న కొడుకే నాకు విలువివ్వనప్పుడు నేనెందుకు అక్కడ ఉండాలి? నా పెంపకం లోపమే వాడు ఈ తల్లిని ప్రేమించలేకపోయింది అనిపించింది. అందుకే నేను తప్పు చేశానని బాధపడ్డాను. దానికి ప్రాయశ్చిత్తం కోసం, నాకు నేను శిక్ష విధించుకోవడం కోసం ఇక్కడికి వచ్చి చెప్పులు తుడుస్తున్నాను. ఈ గుడికొచ్చిన పుణ్యానికైనా నా కొడుకు మనసు మారుతుందేమో, నేను చేసినటువంటి తప్పు క్షమించబడుతుందేమో. అందుకనే ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాను. బిడ్డ మీద అలక న్యాయమేనమ్మా? అడ్డాల్లోనే బిడ్డలు, గడ్డాలు మీసాలు వచ్చాక కాదు. వాళ్ళు నన్ను కాదనుకున్నప్పుడు నేను అక్కడ ఉండకపోవడమే కరెక్ట్ కదా. నేను వాణ్ణి సరిగా పెంచి ఉండను, అందుకే నన్ను కాదనుకున్నాడు. అది నా తప్పు. నా తప్పుకి నేను శిక్ష వేసుకోవాలి. ప్రాయశ్చిత్తానికి మించిన పశ్చాత్తాపం లేదు అంటారు. బాధ కలిగించే శిక్ష పడితేనే తప్పు చేసిన వారికి బుద్ధి వస్తుంది. ఈ మమతలు, ప్రేమలు, అనురాగాలు అబద్ధం అనిపించింది. నా కొడుకు మీద అలక కంటే నా మనసు మీద నేను అలిగాను. నా మీద నాకు కోపం వచ్చింది. ఏంటి ఇది అని ద్వేషం కలుగుతుంది. అందుకే పాప పరిహారం కోసం ఈ పని చేస్తున్నాను. సారీ అమ్మా, మిమ్మల్ని బాధ పెట్టుంటే. బాధ వాడు పెట్టిందే మర్చిపోలేని బాధ. దాని ముందు మీరు పెట్టిన బాధ ఎంత? పదరా. నాన్న, ఏంట్రా? అమ్మ కూడా ఒకవేళ ఈ పరిస్థితుల్లోనే ఉండుంటుందా? ఏం మాట్లాడుతున్నావురా? ఈమె చూడ్డానికి అమ్మ వయసు ఆవిడలాగానే ఉంది. ఆర్థికంగా ఉండి కూడా అమ్మ మాటకి విలువివ్వలేదనే పట్టింపు వచ్చినట్టుంది. నాన్న, పెంపకం తప్పనుకుంటుంది నాన్న. ప్రేమ పంచడం పాపం అనుకుంటుంది నాన్న. పాప నాన్న, ఆవిడ బాధ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. అమ్మ కూడా నేను కాదు అన్న మాటకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా అనిపిస్తుంది. తప్పు చేశాను నాన్న. నేను అమ్మ మాట వినుండాల్సిందే. ఆదిత్య, పద. వాడు నన్ను కాదనుకున్నప్పుడు నేను అక్కడ ఉండకపోవడమే కరెక్ట్ కదా. నేను వాడిని సరిగా పెంచుండను, అందుకని వాడు నన్ను కాదనుకున్నాడు. అది నా తప్పు. నా కొడుకు మీద అలక కంటే నా మనసు మీద నేను అలిగాను. వాడి పెట్టిందే మర్చిపోలేని బాధ. దాని ముందు మీరు పెట్టిన బాధ అంతా. నాన్న, నేను ఒక మాట చెప్తాను, నువ్వేం అనుకో కదా. నీ విషయంలో అనుకోవడానికి ఏముంటుంది? నా దగ్గర మొహమాటం ఎందుకురా? నేను నీ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నానో తెలుసు కదా. నేను నీతో ఫ్రెండ్ కంటే ఎక్కువ చనువుగా ఉన్నాను. నా దగ్గర చెప్పడానికి సంకోచిస్తావు ఎందుకు? ఏంటో చెప్పు. నాన్న, నాన్న, నేను వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అమ్మ విషయంలో పొరపాటు చేశాను అనుకుంటున్నావా? లేదు నాన్న, అమ్మ కనిపించకపోయేసరికి భయం వేస్తుంది నాన్న. మీ అమ్మ సంగతి తెలుసు కదరా. అందుకే లక్ష్మిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. రే, ఏంట్రా నువ్వనేది? అవును నాన్న. నాన్న, అమ్మ ఖచ్చితంగా నా పెళ్లి విషయంలోనే అలిగి వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది నాన్న. నాన్న,
అమ్మ తిరిగి రావాలంటే నేను లక్ష్మిని చేసుకుంటున్నానన్న విషయం అమ్మకి తెలియజేయాలి. ఎవరికి తెలియజేస్తావు, ఎలా తెలియజేస్తావు? ఎలాగోలా తెలుస్తుంది నాన్న. అమ్మ బయటికి వెళ్ళిందంటే నా నుంచి ఏదో ఒక న్యూస్ వస్తుందని ఎదురు చూస్తుంటుంది. తిరిగి వస్తుంది నాన్న. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తులసితో మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? తొందరపడకరా. తనే అంది కదా పెళ్ళి అని. తను అనుకున్నప్పుడు చేయవలసిన బాధ్యత ఉంది కదా. పోనీ నీ విషయంలో అలిగిందే అనుకోవచ్చు. మరి లక్ష్మికి ఏం సమాధానం చెప్తుంది? మంగళగిరి అత్తయ్యకి ఏం సమాధానం చెప్తుంది? లక్ష్మి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తుంది? ఇంతమందికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అనుకున్నప్పుడు తను ఎంతకాలం రాకుండా ఉంటుంది? అయ్యో నాన్న, అమ్మ పట్టుదల గురించి మీకు తెలుసు కదా. పట్టుదల తెలుసు, కానీ పెళ్లి విషయంలో నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను. తను నిలబడి పెళ్లి చేసి నన్ను గెలవాల్సిందే. ఇలా పారిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నారా. నాన్న, ఇప్పుడు చర్చ అనవసరం. నేను డిసైడ్ అయ్యాను. కాదు కూడదు అని అమ్మతో వాదించి ఒకవేళ తులసిని చేసుకున్నా జీవితాంతం ఇద్దరం బాధపడాల్సి వస్తుంది. ఎప్పుడు సంతోషంగా ఉండే ఇంట్లో లేనిపోని గొడవలు సృష్టించిన వాడిని అవుతాను. చెరొక పక్క బాధపడాల్సి వస్తుందేమో నాన్న. అమ్మని బాధ పెట్టిన వాడిని అవుతాను. అటు తులసి సంతోషంగా ఉండదు, నేను కూడా సంతోషంగా ఉండను. నాన్న, మేమంతా బాధపడుతుంటే నువ్వు కూడా సంతోషంగా ఉండలేవు నాన్న. నలుగురు నాలుగు వైపులా బాధపడాల్సి వస్తుంది. అసలు ఇదంతా వద్దు నాన్న. దీనికంటే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవడం మంచిది. ఒకరు తల వంచుకుంటే మిగిలిన వాళ్ళైనా సంతోషంగా ఉంటారు కదా. ఒక్క మాటతో పోయేదాన్ని లాగి లాగి తెంపడం ఎందుకు నాన్న? అందుకే నాన్న నేను ఈ నిర్ణయానికి వచ్చాను. నాన్న, దయచేసి మీరు మాత్రం తప్పుగా అనుకోవద్దు నాన్న. తప్పుగా అనుకోవడం ఏంట్రా? నువ్వు కోరుకున్నదే నేను కోరుకుంటుంది. కానీ నీ నిర్ణయంలోనే కాస్త తొందరపాటు కనిపిస్తుంది. తొందరపాటు కాదు నాన్న. నేను అన్ని విధాలుగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఓకే ఆదిత్య, నాకు ఒక్క అవకాశం ఇవ్వు. లేదు నాన్న, ఇదిగో ఉన్న అవకాశాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు అమ్మ ఒక్కతే మనకు కావాల్సిన ముఖ్యమైన విషయం నాన్న. నాన్న, మీరు చెప్పడమా లేదంటే నేను చెప్పడమా, అదొక్కటి మాత్రమే మిగిలింది. సరే, ఒక అవకాశం అయితే ఇచ్చావు కదా, చూస్తాను. మేడం, కాఫీ. అక్కడ పెట్టు. ఓకే మేడం. జీవితంలో ఇంత తిరుగుడు ఎప్పుడూ తిరగలేదే. పొద్దున పరీక్షలే పెడుతుందో, తన పంతో నెగ్గించుకోవాలని చూస్తుందో నాకేం అర్థం కావడం లేదు. అందరికీ ఎన్ని బాధలు తెచ్చిపెట్టింది. తను మాత్రం ఎలా ఉందో ఎక్కడుందో తెలియడం లేదు. లోపలేమో భయంగా ఉంది. ఏం చెయ్యాలో ఏంటో. నువ్వెందుకంతలా తిరగాలి? ఒక చోట కూర్చోమంటే కూర్చోవచ్చు కదా. మీరంతా వెతుకుతుంటే నేను ఒకచోట ఎలా కూర్చుంటానే? మీతో పాటే నేను అని ఇదిగో ఇలా కాళ్ళ నొప్పులు తెచ్చుకున్నావు. ఏం కాదులేవే, ఒక పూటో 2 పూటలో. రేపట్లోగా వదిన దొరుకుతుందనే నమ్మకం నాకుంది. అన్నయ్య, అమ్మ తులసి, నేను అమ్మతో కొంచెం మాట్లాడాలి. నేను ఉండకూడదు మామయ్య? అందుకే కదా అమ్మతో మాట్లాడాలి అన్నాను. మ్.
ఏంటన్నయ్య? నీతో ఓ విషయం మాట్లాడాలని వచ్చానమ్మా. చెప్పన్నయ్య. నేను ఆదిత్య మీ వదిన కోసం వెతుకుతూ వెళ్తుంటే గుడి దగ్గర ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందన్నయ్య? ఆ దృశ్యం వాడి మనసును కదిల్చివేసింది. ఆ తర్వాత మేమిద్దరం హోటల్లో కాఫీ తాగడానికి వెళ్ళాం. అక్కడ వాడి మనసులో మాట చెప్పేశాడు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. వాడు అమ్మ గురించి పడే బెంగకు అర్థం ఉంది. తన గురించి అమ్మ బాధపడుతుందనే కలవరంలో ఉన్నాడు. నిర్ణయం నువ్వే తీసుకోమ్మా. నేనా తులసికి చెప్పలేను. తనతో మాట్లాడడానికి నాకు ధైర్యం సరిపోవడం లేదు. అది ఏ ప్రశ్న వేసినా నా దగ్గర సమాధానం లేదు. అందుకేనమ్మా నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. వాడి మనసు కుదుటపడాలన్నా, దుర్గ తిరిగి రావాలన్నా, మన కుటుంబాలు రెండూ సంతోషంగా ఉండాలంటే తులసిని కాదన్నప్పుడు తులసి ఎలా సంతోషంగా ఉంటుందన్నయ్య? ఈ ప్రశ్నకే సమాధానం నా దగ్గర లేదమ్మా. తల్లిగా నువ్వు ఎలా నచ్చ చెప్తావో నాకు తెలీదు. నేను చెప్పలేని పరిస్థితిలో ఉండడం వల్లే నిన్ను చెప్పమని అంటున్నాను. ఎస్ అత్తయ్యా, నీ ప్లాన్ సక్సెస్. ఇంకా బావతో నా పెళ్లి ఎవ్వరూ ఆపలేరు. నువ్వు తిరిగి రావటమే ఆలస్యం. నానమ్మా, నానమ్మా, చాలా హ్యాపీగా ఉంది నానమ్మా. నిన్నత్తయ్యా. అబ్బబ్బా, ఏమిటే విషయం? శుభవార్త. ఏంటి, దొరకొచ్చేసిందా? అత్తయ్య రావటం కాదు, అత్తయ్య తిరిగి రాగానే చెప్పాల్సిన వార్త. చాలా చాలా స్పెషల్ న్యూస్. ఊరించుకుంటే విషయం ఏంటో చెప్పు. బావా మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకున్నాడా? అవును చిన్నత్తయ్య, వెంకటలక్ష్మిని చేసుకుంటాను అనే వరకు వచ్చేశాడు. మావయ్య ఈ విషయం వెళ్ళి చెల్లెలతో చెప్పాడు. బావ మావయ్యకు చెప్పాడు. మావయ్య ప్రియా పెన్నికి చెప్పాడు. ఇప్పుడు ప్రియా పెన్ని తులసికి చెప్పడమే ఆలస్యం. సో నా లైన్ క్లియర్. నా అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇకంతా ఆనందమే. ఆనందం ఆనందమాయే, ఈ లక్ష్మి పెళ్లి కూతురాయే. ఆగవే, మరి అప్పుడే అంత ఆనందపడకు. దుర్గరాని రాక ఏం చేస్తుంది? అత్తయ్య వెళ్ళిందే ఈ వార్త వినడానికి. ఈ వార్త బయటకు వెళ్ళిన తర్వాత అత్తయ్య రాకుండా ఎలా ఉంటుంది? నా పెళ్లి జరగకుండా ఎలా ఉంటుంది? ఎంత మంచి వార్త చెప్పావే నా బంగారు కొండ. మొత్తానికి నీ రొట్టె విరిగి నేతిలో పడ్డది. ఎలా అయితేనే మా అక్కకి ఈ విషయం తెలిస్తే ఇంక తిరుగుండదు. అందుకే చెప్పాను, మీరు క్షణానికి ఒకసారి ఊరెళ్తాను ఊరేసుకుంటాను అనద్దన్నది. అక్క ఈ మాట అంటే మాటే, అనుకున్న మాట నెగ్గే తీరుతుంది. పరిస్థితుల వల్ల అలా అనాల్సి వచ్చింది. నిజంగా వెళ్ళేవాళ్ళమా ఇది ఊరేసుకునేదా? ఏదైతేనే కథ సుఖాంతానికి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది.